నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా? టీవీ ఆఫ్ చేయి, ఆఫ్ చెయ్యి, ఆఫ్ చేయి అన్న. నడు. అయ్యో. హాయ్ వదిన. దాసు నువ్వా? నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను. బాగున్నారు వదిన? భాగ్యనగరంలో బాగున్నారా అని అడగకూడదు, పాపం తగులుతుంది. సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని. కూర్చో. నువ్వు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు, లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ కూడా కదా వదిన? అవును కదా. బాబాయ్ చూనా జ్వరం వచ్చింది. అయ్యో, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. కూర్చో. నీకోసం బాబాయ్ ఏం తీసుకొచ్చాడో తెలుసా? టడా! ఈ బొమ్మ నేను దీంతో చిన్నప్పుడే ఆడుకున్నా. నాకు ఒక గన్ కొని పెట్టు బాబాయ్. ఫస్ట్ మంత్ శాలరీ రాగానే నీ గన్ ఫిక్స్ రా. ఓకే. అన్నయ్య ఎక్కడున్నాడు వదిన? అన్నయ్య రే దాసు, నువ్వెప్పుడు వచ్చారా? ఇప్పుడే. రా. పొద్దున్నే 4 గంటలకే వస్తానన్నావు. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ వాడి చావు. ఫోన్ అంటే రేడియేషన్, ఐ కాంట్. అయినా ఎందుకు లేట్గా వచ్చావు? మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు, ఎంత రాసుకున్నా తగ్గట్లేదేంటి? మోషన్స్ కాయింట్మెంట్ ఇచ్చా? ఇన్నేదో అడవాళ్ళు ఇచ్చాను, వాడు అడిగి చావాలిగా. ఎక్కడ పోసుకున్నాడే వద్దు. సరే బాబు, మాత్రలు ఇస్తాను, మజ్జిగతో నోట్లో వేసుకో. ఇదిగో. ఇది నువ్వు పూసుకో. రేయ్, ఛీ. ఇలా చేయడం వల్ల ఊర్లో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు మీ సార్. ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలా? వేరే బిజినెస్ ఏమైనా చేయొచ్చు కదా. రేయ్, మన పెద్దలు ఇచ్చిన వరం రా మనకి బిజినెస్. అప్పు చరిత్ర చెప్పుకోవడానికి తప్పితే చెంచా డెవలప్మెంట్ లేదు. నా మాట విను. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏదో క్లినిక్ లో నువ్వు డాక్టర్ గా చేరేవనుకో, టీ కొట్టు పక్కనే కిళ్ళి కొట్టులాగా నీ క్లినిక్ పక్కనే నా మెడికల్ షాప్. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపిస్తాం, మన ఇద్దరం సెట్. క్లినిక్, హాస్పిటల్ రేపు మార్నింగ్ జాయిన్ అవబోతున్నాను. అది ఎలా ఉండబోతుందో తెలుసా? హలో. హలో. అంతలా నొక్కితే లిఫ్ట్ రాదు, మరి అది కూడా చేతికొస్తుంది. ఇది స్టాఫ్ లిఫ్ట్, పేషెంట్ లిఫ్ట్ అక్కడ. నో, ఐఎమ్ డాక్టర్, న్యూ జాయినింగ్. డాక్టర్ దాస్, ఎంఎస్ జనరల్ సర్జన్. ఓ, ఐమ్ డాక్టర్ కూచిపూడి, ఐఎమ్ సైకియాట్రిస్ట్. లిఫ్ట్ ఏంటి సార్? 5 నిమిషాల నుంచి 5లోనే అయిపోయింది. ఇన్ఫాక్ట్ అరగంట నుంచి అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. సక్సెస్. మరి అయితే పేషెంట్ లిఫ్ట్ లో వెళ్ళిపోదాం. యాజ్ పర్ ద లీగాలిటీ. రోబోటిక్ సర్జరీ. డాక్టర్స్ ని దేవుళ్లుగా కొలిచే దేశం మనది. ప్రతి 921 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత మన దేశంలో ఇంకో 20 లక్షల మంది డాక్టర్స్ అవసరం. డాక్టర్ భరద్వాజ్. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రాబర్ట్స్. సో నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ Medimax is going to launch the first robotic surgery on coronary heart diseases in India. Thank you. Wow. Thank you. Thank you so much. Excuse me, sir. Yes? మీరు చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి సార్. సార్, రోబోటిక్ సర్జరీ ఫర్ ద హార్ట్ అనేది ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది సార్. 8 months బ్యాక్ అహ్మదాబాద్ లో వాళ్ళే ఫస్ట్ లాంచ్ చేశారు కూడా. Yeah, I think I forgot that. Yeah. That's right. What I meant to say is, first time we are launching in Hyderabad. Yeah. సార్, లేదు సార్, ఇందాక కూడా మీరు ఏమయ్యా, ఇది తప్పు కనిపెట్టు ప్రైస్ కొట్టు ప్రోగ్రామ్ అనుకున్నావు. ఎందుకు ఎగిరిగిరి పడుతుంది? కూర్చోవయ్యా. సార్, నాలెడ్జ్ షేరింగ్ సార్. స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, నేర్చుకుంటారు సార్. వీళ్ళు స్టూడెంట్స్. ప్రెస్ మీట్. వీళ్ళంతా ప్రెస్. Dr. Das, university topper. గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో సార్. 100 మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడలిస్టులు. వాట్ అ పిటీ. నీ కరికులంలో కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయ్యి ఉండేవాడివి. సారీ సార్, ఇందాక ప్రెస్ మీట్ అని తెలియదు సార్. మిస్టర్ దాస్, వీఆర్ డాక్టర్స్. డయాగ్నోస్ చేయకుండా జబ్బేంటో కన్ఫర్మ్ చేయకూడదు. ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు. జారన్ సార్. కనీసం డ్యూటీ అయినా సిన్సియర్ గా చేయి. యువర్ అపాయింట్మెంట్, యూ కెన్ జాయిన్ టుమారో. భలేవారు సార్, ఇప్పుడే జాయిన్ అయిపోతా. యాజ్ యూ విష్. బ్లాక్ సి. థ్యాంక్ యూ సార్.
సి బ్లాక్ సి బ్లాక్. ఒక నిమిషం ఏం జరిగిందో చెప్పండి. పాలతో పాటు ఒక్క పొడి కూడా మింగేశాడు. రైసింగ్ అంటూ మన కాళ్ళ బీసుకుపోయాడు. ఈ పేపర్ పట్టుకోండి. ఏం చేస్తున్నావు? సార్ యాక్చువల్ జనరల్ సార్ గెట్ టేబుల్ అండి. స్టెథోస్కోప్ ఎందుకు? చెప్పేది చెయ్యి. ఎవరో ఒకరు ఫీట్ రబ్ చేస్తుండండి. ఒక్క నిమిషం నా మాట. ఒక్క క్షణం చాలా ప్రాణం పోవడానికి. అది కాదు. డాక్టర్ గారు టైం వచ్చారు. ఒకసారి మిస్టర్ ఏం చేస్తున్నాడు అసలు? ఐఎమ్ సారీ అండి, వేర్ టూ లేట్. చనిపోయాడు. ఇప్పుడు 3 గంటలైంది. ఇప్పుడు సచ్చానని చెప్తున్నా, నువ్వే డాక్టర్ అయ్యా. 3 గంటలైందా? బతుకుంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, చేస్తే మార్చురీకి తీసుకెళ్ళాలి. వాళ్ళు తెచ్చింది మార్చురికే. ఇది మార్చేయండి. సి బ్లాక్. సి బ్లాక్ మార్చురీ. మార్చరియా? నో. ఏంట్రోయ్, జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టున్నావు. అదే ఫ్లోలో ఉన్నావు. అబ్బో మామూలుగా కాదు. ఎంతమంది పేషెంట్లు చూసావేంటి? సుమారు ఒక 40 మంది ఉండొచ్చు. అబ్బా, అంతమందా? ఏంట్రా ప్రాబ్లం? నోరు తెరిచి ఒక్క మాట చెప్పరన్నయ్య, అదే వాళ్ళతో ప్రాబ్లం. దాసి నీకు కూడా ఒకటి తెస్తాను. అన్నయ్య నా మూడేం బాగాలేదు, బీచ్ వరకు వెళ్ళి వస్తా. ఒరేయ్, ఒడ్డునే కూర్చోరా, నీళ్ళలోకి వెళ్ళకు. హైదరాబాద్ లో బీచ్ ఎప్పుడు కట్టారండి? అవును కదా, నేను ఇంకా వైజాగ్ అనుకున్నా. ఒరేయ్, అంతగా కావాలంటే హుస్సేన్ సాగర్ వెళ్ళు, బాగుంటుంది. ఇంత రాత్రిపూట ఎందుకు? మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది. నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది. బ్యాగ్ సర్దమంటారా? యా బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓకే. యా సార్ సార్ సార్, షూట్ అవుతుంది, మీరు ఫ్రేమ్ లోకి వస్తున్నారు, కొంచెం అవుట్ అవుతారా ప్లీజ్ ప్లీజ్, త్వరగా. లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ లైట్స్ ఆన్. ఓకే బ్యాక్గ్రౌండ్ రెడీ. సౌండ్, కెమెరా రోలింగ్, యాక్షన్. ఓకే. దేవా సిటీలోకి వస్తున్నాడంటగా. ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు? సార్ నాకేం తెలియదు సార్. ఇది కానీ నన్ను వదిలేండి సార్. తెలుసా తెలీదా? సార్ నాకేం తెలియదు సార్. రిపోర్ట్ ఏం రాయాలో మీకు తెలుసు. నెక్స్ట్ టైం తెలీదు అని వినిపించకూడదు, నాకు తెలియాలి. సార్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లో యాజ్ పర్ ఆర్డర్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసాం సార్. మిస్ అయ్యే ఛాన్స్ లేదు సార్. వీళ్ళ గల్లీ రౌడీ అనుకున్నావా అంత ఈజీగా దొరకడానికి? కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ నా దేవా. ఇట్స్ స్మార్ట్ యాష్. వస్తున్నాడుగా, చూద్దాం. Come on, let's go. గ్రీన్ టీ, ప్రాంతీయ రమ్మ ఏదో ఉంటుంది, అది కూడా ఒకటి చెప్పండి. దాంతో పాటు మంచి ఇంకేమైనా కావాలా? ఐఎమ్ సైకియాట్రిస్ట్. వి బోత్ ఆర్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్ మిస్టర్ దాస్. ఫస్ట్ లో వచ్చినప్పుడు టెంపుల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఇప్పుడు కాటికాపర్ ఫీలింగ్ వస్తుంది. ఆ మార్చిలో డ్యూటీ చేస్తుంటే చిన్నప్పుడు మా తాతయ్య పడిన హరిశ్చంద్ర పద్యాలు గుర్తొస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. అంత ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు చేయండి మార్చిలో డ్యూటీ. డాక్టర్ కూచిపూడి, ప్లీజ్ కమ్ మిస్టర్ మూర్తి. గ్రీన్ టీ. నా వైఫ్ వాళ్ళ తమ్ముడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంట. క్యాబ్ లో వెళ్ళమంటే వాళ్ళ తమ్ముడు ఫీల్ అవుతాడంట, లేకపోతే నాకు విడాకులు చేస్తుందంట. దట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, గ్రాబ్ ఇట్. ఐసీయూ నైట్ డ్యూటీ మీరు టేక్ కేర్ చేయరా ప్లీజ్. టేక్ కేర్. నా జాబ్ పోయే రిస్క్ ఉంది. ఐసీయూలో నేను ఉంటాను సార్. ఆర్ యూ షూర్? ఐఎమ్ షూర్. ఈవినింగ్ 6 o'clock ఐసీయూకి వచ్చేయండి చాలు. 5:30కే ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. See, Mr. Das, it's not how. Jeez. Green tea.